అంటే మొబైల్ వల్ల వచ్చే బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్ అసలు ఎక్కువగా? అంటే ఇప్పుడు చిన్నప్పుడు చూసిన తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత పెద్ద ప్రాబ్లంగా మారుతుందని చెప్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ కొంచెం చెప్తారా సార్? సో పిల్లలు ఏమంటే పిల్లల మైండ్ ఫ్రీ మైండ్. ఆ మైండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం మౌల్డ్ అవుతూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. ఒకటి నేర్చుకుంటారు, ఇది చేయాలి ఇది చేయకూడదు. సో అలా ఉన్నప్పుడు మనకి ఎర్లీగా మొబైల్ కానీ దీన్ని ఎక్స్పోజర్ అయితే వాళ్ళు ఒకటి ఐసైట్ వస్తుంది. ఓకే, మా పాపకే వచ్చింది. సో ఆ నియర్ పెట్టుకొని చూస్తారు కదా, అది కాన్సన్ట్రేట్ చేసి దగ్గర ఐసైట్ వస్తుంది. సెకండ్ థింగ్ ఏమంటే ఆ మొబైల్ చూసుకొని ఆ మొబైల్లో ఉండేదే నిజము అనుకుంటారు. ఓకే. సో మనం చాలా విన్నాము, ఆ పోకెమాను ఇది వస్తే జనాలు ఎక్కడి నుంచో పడిపోయి చనిపోయారు కూడా పిల్లలు. సో వాళ్ళకి తెలియదు. సో డిఫరెన్షియేషన్ బిట్వీన్ రియాలిటీ అండ్ ఇది కరెక్ట్, అంటే ఇది మీడియా వర్క్నే ఉంది, ఇది నిజం కాదు అనేది ఆ డిఫరెన్స్ చేసే బ్రెయిన్ కాదు వాళ్ళు. ఓకే. సో ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ 8 to 10 years మినిమం ఆ ఏజ్ రావాలి. సో ఆ రియాలిటీకి డిస్కనెక్ట్ చేసేది సెకండ్ థింగ్ మీడియా. అండ్ థర్డ్ థింగ్, దాంట్లో బిజీ ఉంటే ఇట్ ఈస్ అడిక్టివ్. అంటే మీరు ఈ రోజు చూస్తారు, అది ఒక పాజిటివ్ స్టిమ్యులేషన్ ఇస్తుంది, చూడాలనిపిస్తుంది, మళ్ళీ చూస్తారు. సో మీకు వేరే యాక్టివిటీస్ డిస్ట్రాక్షన్స్ అయిపోతాయి. అంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ చేయరు ఒకటి, అండ్ పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఒకటి జనాలు వస్తే నేను ఎలా మాట్లాడాలి ఎవరితో అనేది ఉండదు. వాళ్ళు ఎట్ట మొబైల్లో మాట్లాడుతున్నారు, మామూలుగా కార్టూన్ అవే చూస్తారు, అదే మనం నేర్చుకుంటాం, అలాగే మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఓకే. సో థర్డ్ థింగ్, దానివల్ల ఏమంటే ఒక్కొక్కసారి స్పీచ్ డీలే కూడా అవుతాయి. సోషల్ కనెక్టు, పర్సన్ టు పర్సన్ కనెక్టు, మాట్లాడడం రాకపోవడము, ఇవన్నీ దానికి ఒక రీజను. ఓకే. సో అది అవాయిడ్ చేస్తేనే బెస్ట్. అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో ఫోన్ ఇస్తేనే తింటారు, ఫోన్ ఇస్తేనే వాళ్ళ మాట వినే పరిస్థితికి వచ్చింది. ఏదో పనిలో ఉండి ఈ పిల్లలు ఏడవకూడదని ఆ పేరెంట్స్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఆ ఫోన్ లేకపోతే తినరు, పండుకోరు, ఆ మాట వినటం కూడా సతాయిస్తూ ఉంటారు. సో అవాయిడ్ చేయాలంటే పేరెంట్స్ తీసుకోవాల్సిన బేసిక్ ఏం చేస్తే ఆ ఫోన్కి అవాయిడ్ చేస్తూ ఉంటారు పిల్లలు? ఫోన్ చూడండి, ఈ మధ్య కాలంలో ఉంది, మన జనరేషన్లో ఫోన్ లేవు. మనము తిన్నాము, మన పేరెంట్స్ కష్టపడి ఉండొచ్చు తినిపించడానికి, బట్ అప్పుడు ఏమంటే బయట తిప్పుతారు, ఏదో ఒకటి చూపిస్తారు, బర్డ్స్ చూపిస్తారు, గార్డెన్ తీసుకెళ్తారు, అలాంటి హెల్దీ ఇది చేయాలి. మనకు తెలుసు ఇప్పుడు వచ్చే ముందులాగా జాయింట్ ఫ్యామిలీస్ కూడా లేవు, అందరు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నారు. మదర్ వర్కింగ్, ఫాదర్ వర్కింగ్, చాలాసారి పిల్లలు కూడా ఎక్కువ ఉంటారు, మదర్ ఇంట్లో పని ఉంటుంది. సో మనము ఇది ఇస్తేనే అవుతుంది అనుకోవడం తప్పు. ఎందుకంటే అది తప్ప వేరే ఇవి ఉన్నాయి, అది చూసుకోవాలి మనం. మొబైల్ ఈజ్ నాట్ ద ఓన్లీ వన్ విచ్ విల్ ఫీడ్ ద చైల్డ్, బికాజ్ మనం ఆ అడిక్షన్ ఇస్తాం కాబట్టి దానికి అలవాటు అయ్యి వాళ్ళు చేస్తారు. మనం బయట తిప్పి పెట్టొచ్చు, దానికి మనం టైం చేసుకోవాలి. ఓకే. అండ్ ఎప్పుడు తినేటప్పుడు పర్సనల్ కనెక్ట్ చేసుకొని తినిపిస్తేనే బెటర్. ఓకే. అంటే మాట్లాడడం కానీ, లేకపోతే మనమే ఫీడింగ్ చేసేటప్పుడు మాట్లాడుతూ అటు ఇటు చూపిస్తూ చేస్తే ఆ ఇంటరాక్షన్ ఉంటుంది, ఏముంది అని చూస్తారు, కొత్తది నేర్చుకుంటారు. మొబైల్ అంటే ఇంకా మొబైల్లోనే పోతూ ఉంటారు. అంటే మనం తినేటప్పుడు ఫోన్ చూడకూడదు అంటూ ఉంటారు సార్, చూస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే ఎక్కువ చాలా మంది ఇప్పుడు ఫోన్ చూస్తేనే ఇలా అదే అలవాటు అవుతుంది. మనం మొబైల్ ఇవ్వకపోతే వాళ్ళు తినరు, మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తారు. అంటే మొబైల్ ఉంటే తింటా అంటారు. సో ఆ సైకిల్ని బ్రేక్ చేయాలి, ఎర్లీగా చేయాలి, స్ట్రిక్ట్ ఉండాలి ఈ విషయంలో. అంటే మనం ఎంత బిజీ ఉన్నా ప్యాంపర్ చేయడానికి అప్పుడు ఇప్పుడు ఇవ్వచ్చు, కానీ ఎస్పెషలీ ఫుడ్ వాళ్ళే తినే ఏజ్ ఉంటే పిల్లలు మన డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతూ తినాలి మనతో, కానీ మొబైల్ చూస్తూ ఇది చూస్తూ కాదు. మన పిల్లలు కూడా చేస్తారు, వాళ్ళు కూడా స్ట్రిక్ట్ చేశాను నేను. ఇప్పుడు ఒక లైన్లో వచ్చారు, వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు ఇది ఇవ్వరు, ఇది చేయరు అని. సో అలా మనమే ఒక అలవాటు క్రియేట్ చేయాలి. ఓకే. అంటే మా పేరెంట్స్ వస్తున్నారు, మేము చూస్తే తప్పేంటి అని ఒక విధంగా మాట్లాడుతున్నారు పిల్లలు. కరెక్ట్. నువ్వు చేస్తున్నావు, నేను చూస్తే తప్పేంటి, ఫోన్ నువ్వు తినేటప్పుడు నువ్వు చూస్తున్నావు కదా డాడీ మమ్మీ, నేను చూస్తే తప్పేంటి అంటే అక్కడ నుంచి చూసి చాలా మటుకు నేర్చుకున్న పిల్లలు కూడా ఉంటూ ఉంటారు కదా సార్? అంతే, మనం ఏం చేస్తామో పిల్లలు అదే చేస్తారు, అదేమి వేరే ఏం లేదు. మనల్ని చూస్తారు, అదే చేస్తారు, అదే నటిస్తారు, అదే మాటలు కూడా అదే మాట్లాడతారు. ఓకే. బట్ ఏమంటే వాళ్ళకి తెలియదు, చాలా మెంబర్స్ ఐటీలో ఉంటారు, పేరెంట్స్ న్యాచురల్ వాళ్ళ కంప్యూటర్లో కూర్చోవడము, మొబైల్లో చూస్తున్నా మొబైల్ దే మైట్ బి వర్కింగ్, అంటే పని చేస్తుంటారు. ఎప్పుడు బ్రౌజింగ్ అనేది ఉండదు వాళ్ళకి, బ్రౌజింగ్ ఒక పని ఉండొచ్చు. ఆ వర్క్కి
ఈ ఎంజాయ్మెంట్కి డిఫరెన్స్ పిల్లలకి తెలియదు. ఏదో మొబైల్ చూస్తున్నాడు డాడీ నేను చూడాలని ఉంటుంది కానీ మనము అదే పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం ఆ టైం లిమిట్ చేసి ఇచ్చేయాలి. అదర్వైజ్ క్లియర్గా వాళ్ళకి వర్క్ చేస్తున్నాను, నువ్వు స్కూల్లో ఎలా వర్క్ చేస్తావో ఇది నా మాస్టర్ ఇచ్చారు, టీచర్ గారు ఇచ్చారు, నేను చేయాలి అన్నట్టు కొంచెం డిఫరెన్షియేషన్ పెట్టుకోవాలి. ఓకే. ఆబ్వియస్లీ మనం స్క్రీన్ టైం తగ్గించాల్సిందే, అప్పుడే వాళ్ళు కూడా తగ్గిస్తారు. అండ్ వాళ్ళతో చేసే యాక్టివిటీస్ని పెంచుకోవాలి. మీరు ఏమైనా చేయొచ్చు, బయట కూర్చొని బ్యాడ్మింటన్ ఆడొచ్చు, ఒక లూడో ఆడొచ్చు, జస్ట్ వాక్ చేయొచ్చు గార్డెన్లో, అలాంటి యాక్టివిటీస్ ఎంకరేజ్ చేయాలి. ఓకే సార్.